Hi students, welcome to online classes. ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 4, టాపిక్ రీడింగ్ స్ట్రింగ్స్. హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం స్ట్రింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిక్లేర్ చేయాలి, దాన్ని ఎలా ఎన్ని విధాలుగా ఇనిషియలైజ్ చేస్తాం అనేది చూసాం. ఇవాళ మనం రీడింగ్ స్ట్రింగ్స్ అంటే మనం ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేస్తే ఆ డిక్లేర్ చేసిన స్ట్రింగ్ కి కీబోర్డ్ నుంచి ఎలాగ మనం వాల్యూస్ ని ఇవ్వచ్చు అనేది చూద్దాం. దాన్ని మనం ఇక్కడ రీడింగ్ స్ట్రింగ్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ స్ట్రింగ్స్ ని రీడ్ చేయటం మనం రెండు రకాలుగా చేయొచ్చు, బై యూజింగ్ ఫార్మాటెడ్ ఫంక్షన్ అండ్ బై యూజింగ్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్. ఫస్ట్ వచ్చి ఫార్మాటెడ్ ఫంక్షన్. సెకండ్ది అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్. మనకి ఫార్మాటెడ్ ఫంక్షన్ లో స్కాన్ఎఫ్ ఫంక్షన్ వస్తుంది. అన్ఫార్మాటెడ్ లో గెట్ఎస్, getchar, getch, getche ఇలా మనకి అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ లో వీటిని ఉపయోగిస్తాం. ఫార్మాటెడ్ ఫంక్షన్ లో స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. అంటే ఫార్మాటెడ్ ఫంక్షన్ అంటే మనం ఒక కన్వర్షన్ సింబల్ ని ఉపయోగిస్తాం. ఫార్మాటెడ్ ఫంక్షన్ అంటే ఒక కన్వర్షన్ సింబల్ ని ఉపయోగిస్తాం. మనం చెప్పే డేటాకు సంబంధించి ఒక కన్వర్షన్ సింబల్ ని మనం ఉపయోగిస్తే అది స్కాన్ఎఫ్ ఫంక్షన్, దాన్ని మనం ఫార్మాటెడ్ ఫంక్షన్ అని అంటాం. అన్ఫార్మాటెడ్ ఫంక్షన్ లో మనం ఎటువంటి కన్వర్షన్ సింబల్ ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ ని మాత్రమే రీడ్ చేస్తాయి. కాబట్టి అక్కడ మనం ఎటువంటి కన్వర్షన్ సింబల్స్ ని వాటిని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ని మనం యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ అంటే ఫార్మాటెడ్ ఫంక్షన్ ఉపయోగించి ఒక స్ట్రింగ్ ని ఎలా రీడ్ చేయొచ్చో చూద్దాం. ఫార్మాటెడ్ ఫంక్షన్ స్కాన్ఎఫ్ ను ఉపయోగించుకుని ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ లోకి కీబోర్డ్ ద్వారా డేటాని ఎలా ఇస్తాం. మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ ని తీసుకుని కీబోర్డ్ లో డేటా ఇచ్చేటప్పుడు ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఉపయోగించుకునే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే %s అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ ని ఉపయోగిస్తాం. దీన్నే కన్వర్షన్ సింబల్ అని కూడా అంటాం. కన్వర్షన్ సింబల్ ని ఉపయోగించుకుని మనం రాస్తాం. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆర్ కన్వర్షన్ సింబల్. ఎందుకంటే స్కాన్ఎఫ్ ఫార్మాటెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎటువంటి డేటా టైప్ అయినా సరే అది తీసుకుని రీడ్ చేసుకుంటుంది. అది తీసుకునే డేటా టైప్ తెలియటం కోసం మనం ఏం ఉపయోగిస్తాం అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ ని గానీ కన్వర్షన్ సింబల్ ని గానీ ఉపయోగిస్తాం. ఇక్కడ మనం క్యారెక్టర్ డేటా టైప్ ని స్ట్రింగ్ రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉపయోగించుకునే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే %s. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనం ఒక స్ట్రింగ్ ని తీసుకుని దాంట్లోకి కీబోర్డ్ నుంచి డేటాని ఎలా ఇస్తున్నాం, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మనం ఇప్పుడు రాసుకుందాం. #include stdio.h ఫస్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ని రాసుకుంటున్నాం. తర్వాత కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకేనా, ఈ రెండింటిని ప్రోగ్రామ్ పైన కంపల్సరీ రాయాలి. ఈ సెక్షన్ ని మనం ఏమంటాం, లింక్ ఆర్ ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మెయిన్ ఆఫ్. ఎవ్రీ సి ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ ఏ ఫంక్షన్ మెయిన్ ఆఫ్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనం ఓపెన్ బ్రేస్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని రాసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ని ఇక్కడ డిక్లేర్ చేద్దాం. డిక్లేర్ చేసి దాంట్లోకి డేటాని కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. కాబట్టి ముందు స్ట్రింగ్ ని డిక్లేర్ చేద్దాం. స్ట్రింగ్ ని డిక్లేర్ చేసేటప్పుడు స్ట్రింగ్ ఎప్పుడు కూడా ఎటువంటి డేటా టైప్ ని మాత్రమే తీసుకుంటుంది, క్యారెక్టర్ డేటా టైప్ ని మాత్రమే అది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను నేమ్ అని చెప్పేసి స్ట్రింగ్ యొక్క నేమ్ ఇస్తున్నాను. దాని యొక్క సైజ్ ఎంత తీసుకున్నాను, డిఫాల్ట్ గా
10 తీసుకున్నాను అంటే 9 క్యారెక్టర్స్ ఉంటాయి ప్లస్ 1 ఏంటి నల్ క్యారెక్టర్ కోసం. ఇలాగ నేను ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేసుకున్నాను. స్ట్రింగ్ ని డిక్లేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ రాస్తాను. క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ప్రీవియస్ అవుట్పుట్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి ఇప్పుడు నేను ఏదైతే అవుట్పుట్ ని రాస్తున్నానో అది మాత్రమే డిస్ప్లే అవడానికి నేను క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్ ని ఉపయోగించుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేయాలి కదా, ఆ ఎంటర్ చేయడానికి ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే అవుట్పుట్ లో ఫస్ట్ నాకు తెలియాలి కదా నేను ఏం ఇవ్వాలి అనేది తెలియాలి కాబట్టి ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని రాసుకుంటున్నాను. అంటే అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేయి అని అడిగినప్పుడు నేను ఆ స్ట్రింగ్ ని ఎంటర్ చేస్తాను. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకుంటున్నాం. ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఒక ఎస్కేప్ సీక్వెన్స్ /n /n ఏం చెప్తుంది, న్యూ లైన్ అనేసి చెప్తుంది. ఈ న్యూ లైన్ లో నేను ఇక్కడ రాస్తున్నాను ఎంటర్ ఏ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేయండి అంటే అవుట్పుట్ లో ఒక కొత్త లైన్ లో నాకు ఎంటర్ ఏ స్ట్రింగ్ అని చెప్పి వస్తుంది. ఇది వచ్చింది అనుకోండి, అప్పుడు నాకు తెలుస్తుంది అవుట్పుట్ లో నేను ఏం ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తర్వాత నేను ఏం ఇవ్వాలంటే అది దాని పక్కన ఇస్తాను. ఇప్పుడు ఇచ్చిన తర్వాత నేను స్ట్రింగ్ రాయాలి కదా, కీబోర్డ్ నుంచి రాయాలి కదా, రాయాలి అంటే దానికి నేను ఏం చేయాలి, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించాలి. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించినప్పుడు మనం ఏం ఉపయోగించుకుంటాం అని చెప్తాం, కన్వర్షన్ సింబల్ లేదా ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉపయోగించుకుంటాం. ఏంటది, స్ట్రింగ్ అయితే %s. ఇప్పుడు నేను ఇక్కడ %s అని రాసి నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఏంటి, నేమ్ అని చెప్పి రాసిస్తున్నాను. కానీ ఒకసారి చూడండి, ఎప్పుడైతే మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తామో అప్పుడు కంపల్సరీ ఇక్కడ ఏముండాలి, యాంపర్సెంట్ అనే సింబల్ ఉండాలి. కానీ మనం స్ట్రింగ్స్ ని రాసేటప్పుడు యాంపర్సెంట్ సింబల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే అడ్రస్ ఆపరేటర్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఫస్ట్ క్యారెక్టర్ అరేలో నేమ్ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దాని యొక్క స్టార్టింగ్ అడ్రస్ నుంచి మిగతా అన్ని అడ్రసెస్ మనం ఎంతవరకు అయితే డిక్లేర్ చేసామో అన్ని కూడా అది ఆటోమేటిక్ గా తీసేసుకుని మనం రాసిన తర్వాత 4 క్యారెక్టర్ అదే జనరేట్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్ట్రింగ్ ని ఎంటర్ చేయండి అన్నాం, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా మనం ఎంటర్ చేసాం. మరి ఇప్పుడు మనం ఎంటర్ చేసింది డిస్ప్లే చేసుకోవడానికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని రాస్తాం. ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఇక్కడ ఎంటర్ ఏ స్ట్రింగ్ ని ఎంటర్ చేయి అని చెప్తాం, ఎంటర్ చేసాం. ఇప్పుడు ఎంటర్ చేసిన స్ట్రింగ్ ని డిస్ప్లే చేస్తున్నాం కదా, అందుకని ఇక్కడ నేను ఏం రాసుకున్నానంటే ఎంటర్డ్ స్ట్రింగ్. ఆల్రెడీ ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఏంటి అనేది నేను అక్కడ తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎంటర్ స్ట్రింగ్ అని రాసుకుంటున్నాను. రాసుకునేటప్పుడు కూడా ఇక్కడ నేను /n అంటే కొత్త లైన్ లో నాకు మళ్ళీ దానికి సంబంధించిన ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ ఏమని రాస్తానంటే ఎంటర్డ్ స్ట్రింగ్. ఎంటర్డ్ స్ట్రింగ్ ఏంటి, %s ఎందుకంటే ఎస్ అనే దాంట్లోనే ఫార్మాట్ స్పెసిఫైర్ ద్వారానే నాకు తెలుస్తుంది. ఆ ఎంటర్డ్ స్ట్రింగ్ ఎందులో ఉంది, నేమ్ అనే దాంట్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ నేమ్ అని చెప్పి రాస్తాను. అంటే ఇక్కడ నేమ్ అనే దాంట్లో నేను ఇక్కడ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ లో ఏదైతే డేటా ఇచ్చానో ఆ డేటా అంతా కూడా ఇక్కడ నుంచి ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ తీసుకుని నాకు ఇందులో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి నేను బ్రేస్ క్లోజ్ చేసి ఇక్కడతో ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది అని చెప్పేసి రాస్తాను. రాసిన తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయాలనుకోండి, కంపైల్ చేసి చూడాలి అనుకోండి, ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని ఎర్రర్స్ చెక్ చేయాలి. ఎర్రర్స్ చెక్ చేయాలి అంటే మనం ఏం రాస్తాం, F9 ప్రెస్ చేస్తే ఏమొస్తాయి, ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ ని చెక్ చేసుకుంటాం, ఏమైనా ఎర్రర్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలి అంటే ఏం ప్రెస్ చేయాలి మనం, F2 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది, సేవ్. అప్పుడు ఈ ప్రోగ్రామ్ కి ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుని మళ్ళీ దాన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే మనం ఏం రాయాలి, Ctrl+F9 కీని ప్రెస్ చేస్తే ఏమవుతుంది, కంపైల్. ఇంకా కంపైల్ అయినప్పుడు అంటే ఫస్ట్ నేను ఎర్రర్స్ చెక్ చేశాను, సేవ్ చేశాను, కంపైల్ చేశాను. కంపైల్ చేసిన వెంటనే ఒక బ్లాక్ స్క్రీన్ వస్తుంది, దాన్ని మనం అవుట్పుట్ స్క్రీన్ అంటాం. అవుట్పుట్ స్క్రీన్ లో ఫస్ట్ ఏం కనబడుతుంది అంటే కంపైల్. Ctrl+F9 ప్రెస్ చేసిన వెంటనే నాకు ఎంటర్ ఏ స్ట్రింగ్ అని చెప్పి కనపడి ఇక్కడ ఒక కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది.
ఆ బ్లింక్ అవడం దేనికోసం అంటే ఇక్కడ నేను స్కానర్ స్టేట్మెంట్ రాశాను కదా, ఆ స్కానర్ స్టేట్మెంట్ అక్కడ అడుగుతోంది అనమాట, స్ట్రింగ్ ని నువ్వు ఎంటర్ చేయండి. అప్పుడు నేను అక్కడ స్ట్రింగ్ ని ఎంటర్ చేస్తాను. ఇక్కడ స్ట్రింగ్ ని ఎంటర్ చేసేటప్పుడు రామ్ అని చెప్పి ఎంటర్ చేసి నేను ఏం చేస్తానంటే ఎంటర్ కీని ప్రెస్ చేస్తాను. ఎందుకంటే మనం స్కానర్ స్టేట్మెంట్ లో స్ట్రింగ్ ఎంటర్ చేసేటప్పుడు ఎంటర్ ప్రెస్ చేసేంత వరకు అది స్ట్రింగ్ ని తీసుకుంటుంది. కాబట్టి నేను అక్కడ స్ట్రింగ్ ని రాసేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తాను. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మళ్ళీ నేను ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత అవుట్పుట్ చూడాలి, అంటే నేను ఇచ్చింది నిజంగానే డిస్ప్లే అవుతుందా లేదా. దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను, రన్ చేయాలి. దానికి Alt ప్లస్ F5 ప్రెస్ చేస్తే రన్ అవుతుంది. అప్పుడు నాకు ఏమైనా డిస్ప్లే అవుతుందంటే ఇక్కడ న్యూ లైన్ లో ఎంటర్డ్ స్ట్రింగ్ అని వచ్చింది కదా, అది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది, కొత్త లైన్ లో ఎంటర్డ్ స్ట్రింగ్ ఏముంది, ఇక్కడ రామ్, ఎంటర్డ్ స్ట్రింగ్ రామ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఒక ఫార్మాటెడ్ ఫంక్షన్ ఉపయోగించుకుని, ఫార్మాటెడ్ ఫంక్షన్ ఏంటి, స్కాన్ఎఫ్, దానికి ఉపయోగించుకునేది ఏంటి, ఫార్మాటర్ స్పెసిఫైయర్. ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటాని తీసుకుంటుంది. అది తీసుకున్న డేటా దేనికి చెందింది అని స్పెసిఫై చేసుకోవటం కోసం మనం ఏం ఉపయోగించుకుంటాం, ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆర్ కన్వర్షన్ సింబల్ ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకుని మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ లోకి డేటాని ఇచ్చి దాన్ని మళ్ళీ మనం తిరిగి ప్రింట్ చేసుకున్నాం. ఓకేనమ్మా, ఇది బై యూజింగ్ ఫార్మాటెడ్ ఫంక్షన్ స్కాన్ఎఫ్. నెక్స్ట్ మనం అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ని చూద్దాం. నెక్స్ట్ బై యూజింగ్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్. అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ఓన్లీ క్యారెక్టర్ టైప్ డేటాని మాత్రమే రీడ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి కన్వర్షన్ సింబల్ ని మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. పైగా అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ లో మనం ఏదైతే ఇస్తామో తిరిగి మళ్ళీ మనకి అదే ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ మనం ఉపయోగించుకునేవి ఏంటి అంటే జస్ట్ టు గివ్ డేటా ఫ్రమ్ కీబోర్డ్, అంటే కీబోర్డ్ నుంచి డేటాని స్ట్రింగ్ లోకి ఇవ్వడానికి మనం ఉపయోగించుకునే అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. అవి ఏంటి అంటే గెట్స్, గెట్ క్యార్, గెట్ CHE, get CH, get CHE, get CH. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునే అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్. అందులో మనం ఫస్ట్ గెటర్స్ ఆఫ్ ఫంక్షన్ గురించి చూద్దాం. గెటర్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా ఒక స్ట్రింగ్ ని ఒకసారి అది రీడ్ చేసుకుంటుంది. అంటే కంప్లీట్ గా ఒక స్ట్రింగ్ ని ఒకేసారి అది రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకుని క్యారెక్టర్ ఏరియాలో ప్లేస్ చేసుకుని చివరిలో 4 క్యారెక్టర్ ని అది యాడ్ చేసుకుంటుంది. ఓకేనా, అంటే మనం మొత్తం ఒక ఎంటైర్ స్ట్రింగ్ ని ఒకేసారి రీడ్ చేసి అంటే కీబోర్డ్ నుంచి టైప్ చేసి అది తీసుకుంటుంది. అంటే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ కి బదులుగా మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే గెటర్స్ అనేది రాయొచ్చు. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ కి బదులుగా మనం గెటర్స్ అనేది రాయొచ్చు. ఇప్పుడు ఈ గెటర్స్ అనే ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక ప్రోగ్రామ్ రూపంలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడు లాగానే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఫస్ట్ ఏం రాస్తాం, లింక్ ఆర్ ప్రీ ప్రాసెసర్ సెక్షన్. అందులో ఫస్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, తర్వాత ఏమో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా ప్రీ ప్రాసెసర్ సెక్షన్ ద్వారా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం, లేదా లింక్ సెక్షన్ ద్వారా. నెక్స్ట్ ప్రతి సి ప్రోగ్రామ్ దేంతో మొదలవుతుంది, మెయిన్ ఆఫ్, స్టార్ట్ అయ్యింది అని చెప్పుకోవడానికి మనం ఓపెన్ బ్రేస్ ని ఉపయోగిస్తాం. ఉపయోగించిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి, ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేయాలి. ఒక స్ట్రింగ్ ని మనం డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయడానికి క్యార్ నేమ్ ఆఫ్ 20 అని రాసాం. క్యార్ నేమ్ ఆఫ్ 20. ఓకేనా, ఇందాకట్లాగానే మనం స్ట్రింగ్ ని ఎంటర్ చేయాలి అని ముందు మనకు తెలియాలి కదా, అవుట్పుట్ లో తెలియటం కోసం మనం ఒక ప్రింటర్ స్టేట్మెంట్ ని రాసుకుంటున్నాం. సారీ, దీనిపైన మనం క్లియర్ స్క్రీన్ రాయటం మర్చిపోయాం. క్లియర్ స్క్రీన్ ఏం చేస్తుంది, పాత అవుట్పుట్ ఉంటే దాన్ని ఎరేజ్ చేసి మనం కొత్త అవుట్పుట్ కి స్క్రీన్ అంతటిని కూడా క్లియర్ చేసి ఉంచుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ స్లాష్ n, ఇక్కడ ఎంటర్ నేమ్.
ఒక నేమ్ ని ఎంటర్ చేయండి అని చెప్పేసి నేను అడిగాను. అడిగినప్పుడు ఇందాకే మనం ఏం చేస్తాం, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించుకున్నాం. ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే గెట్ఎస్ ఆఫ్ అనే ఫంక్షన్ ని రాస్తాం. గెట్ఎస్ ఆఫ్ అనే ఫంక్షన్ రాసినప్పుడు గెట్ ఎస్ అని రాసిన తర్వాత మనం దేంట్లోకైతే మనం డేటాని ఇవ్వాలి అనుకుంటున్నామో దాన్ని ఈ పారాన్సిస్ లోపల ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. మనం దేంట్లోకి ఇవ్వాలనుకుంటున్నాం, క్యారెక్టర్ అరే ఎవరు, క్యార్ నేమ్ ఆఫ్ 20. దీని పేరేంటి, నేమ్ కదా, ఏరే పేరు. ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే నేమ్ అని చెప్పి రాస్తాం. అంటే ఇప్పుడు ఎంటర్ స్ట్రింగ్ అన్నప్పుడు నేను స్ట్రింగ్ ని ఎంటర్ చేయడానికి గెటెస్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించినప్పుడు ఈ గెటెస్ అనేది ఏం చేస్తుంది, కంప్లీట్ స్ట్రింగ్ ని తీసుకుంటుంది. ఆ స్ట్రింగ్ ఎవరికి ఇస్తుంది, నేమ్ అనే క్యారెక్టర్ అరేకి ఇస్తుంది. నేమ్ అనే క్యారెక్టర్ అరేకి ఇస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎలా రాసుకుంటాం అంటే గెటెస్ పారాన్సిస్ లో నేమ్. ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాబట్టి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ సి లైబ్రరీలో స్టోర్ అయి ఉంటుంది. దాని ద్వారా మనం ఇక్కడ ఇచ్చిన డేటాని ఈ నేమ్ అనే క్యారెక్టర్ ఏరియాలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇచ్చిన నేమ్ ని ప్రింట్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని రాసుకుంటాం. ప్రింట్ఎఫ్ స్లాష్ నేమ్, నేమ్ ని ఎంటర్ చేసాం కదా, ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎస్. స్ట్రింగ్ ని రీడ్ చేయడానికి మనం ఉపయోగించుకునేది ఫార్మాట్ స్పెసిఫైర్ కదా, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాం కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమొస్తుంది, పర్సంటేజ్ ఎస్ డబుల్ కొటేషన్ క్లోజ్ కామా. ఈ పర్సంటేజ్ అంటే ఈ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కదా, ఆ నేమ్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను, నేను నేమ్ అని చెప్పి రాస్తాను. అంటే నేను కీబోర్డ్ ద్వారా ఇచ్చినది ఇప్పుడు ఈ నేమ్ లో ఉంది. అది నేను ఇక్కడ రాయటం వల్ల ఈ నేమ్ లో ఉన్న డేటా ఎవరు తీసుకుంటారు, ఈ పర్సంటేజ్ ఎస్ తీసుకుని దాన్ని నాకు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు బ్రేస్ ని క్లోజ్ చేస్తే ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం, అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, మనం F9 ఎర్రర్స్ ని చెక్ చేసుకుంటాం. తర్వాత F2 సేవ్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ F9 కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ స్క్రీన్ వస్తుంది. అవుట్పుట్ స్క్రీన్ లో ఫస్ట్ కంపైల్ కంట్రోల్ ప్లస్ F9 ప్రెస్ చేసిన వెంటనే ఏమని అడుగుతుంది, అది ఎంటర్ నేమ్. ఎంటర్ నేమ్ అని చెప్పి ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ బ్లింక్ అయిన ప్లేస్ లో మీరు ఏం చేస్తారు, నేమ్ ని రాస్తారు. నేను ఇక్కడ నేమ్ రాశాను, వేద అని చెప్పి రాశాను. ఓకేనా, రాసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ కీని ప్రెస్ చేస్తాను. ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నేను ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన వేద అనే నేమ్ డిస్ప్లే అవుతుందో లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు నేను ఏం చేస్తాను, అవుట్పుట్ చూడటానికి రన్ చేయాలి. ఆల్ట్ ప్లస్ F5 ప్రెస్ చేస్తాను. ఆల్ట్ ప్లస్ F5 ప్రెస్ చేసినప్పుడు నాకు ఇది డిస్ప్లే అవుతుంది. నేను ఎంటర్ చేసిన పేరేంటి, వేద కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, వేద అని చెప్పి డిస్ప్లే అవుతుంది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు వేద అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇందాక మనం స్కానర్ ఫంక్షన్ లో చూసింది ఏంటి, బై యూజింగ్ ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే పర్సంటేజ్ ఎస్ ద్వారా ఇచ్చాం ఇక్కడ కీబోర్డ్ నుంచి. ఇక్కడ మనం అన్ఫార్మాటెడ్ ఫంక్షన్ ఉపయోగించాం. అంటే ఇక్కడ ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైర్ ఉండదు, జస్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ లో మనం దేంట్లో అయితే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని రాసుకుంటే ఆ క్యారెక్టర్ అరే నేమ్ రాసుకుంటే సరిపోతుంది. అది మనం ఇందాక రాసిన దానికి దీనికి డిఫరెన్స్, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ అండ్ గెట్ఎస్. ఇప్పుడు నెక్స్ట్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్ గెట్ క్యార్ గురించి చూద్దాం. నెక్స్ట్ గెట్ క్యార్ ఫంక్షన్. గెట్ క్యార్ ఫంక్షన్ పేరులో గెట్ క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేసుకుంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేసుకుని మనం ఒక స్ట్రింగ్ ని ఫామ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది మనం ఒక ప్రోగ్రామ్ లో చూద్దాం. మనం రెగ్యులర్ గా రాసుకున్నట్టుగానే స్టార్టింగ్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు కూడా లింక్ ఆర్ ప్రీ ప్రాసెస్ సెక్షన్ ని రాసుకుంటాం. నెక్స్ట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ రాసాం. ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ డిఫాల్ట్ గా ఒక క్యారెక్టర్ అరేని తీసుకుంటాం. క్యార్ సి ఆఫ్ 30 అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా, క్యారెక్టర్ బై క్యారెక్టర్ అని చెప్పాను కాబట్టి మనం ఈ క్యారెక్టర్ లో ఒక్కొక్క దాంట్లో అంటే మెమరీ సి ఆఫ్ 0, సి ఆఫ్ 1 ఎలాగైతే మనం చెప్పుకున్నామో అలాగా. అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆఫ్ 30 సి ఆఫ్ 30 అని తీసుకున్నాను అనుకోండి,
దీని అరే రూపంలో రాసుకుంటే ఎలా ఉంటుంది? ఇండెక్స్ వాల్యూ 0 1 2 3 అని స్టార్ట్ అవుతుంది కదా, దీని పేరేమో C0, C1, C2, C3 ఇలాగా ఒక్కొక్క క్యారెక్టర్ ని ఆ అరేలో అది ప్లేస్ చేసుకుని చివర్లో మనం ఎక్కడైతే ఎండ్ చేస్తున్నామో అక్కడ మనం నల్ క్యారెక్టర్ ని ఇస్తాం. ఓకేనా? అలా ఇవ్వడం కోసం మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తాం. అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ ని రీడ్ చేసుకుని ఒక స్ట్రింగ్ ని మనం ఫామ్ చేస్తాం. ఆ స్ట్రింగ్ ని ఫామ్ చేసేటప్పుడు మనం జస్ట్ క్యారెక్టర్ ఎరే రాసుకున్నాం కదా, రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ ఎరే సపోజ్ నేను CH అని పెట్టుకున్నాం అండి పేరు. ఆ ఇండెక్స్ వాల్యూ అంటే ఇక్కడ ఉన్న ఇండెక్స్ వాల్యూకి నేను ఇక్కడ C అని చెప్పి వాల్యూ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు ఇంటీజర్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇంట్ C. ఇండెక్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి మొదలవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అరే ఇండెక్స్ తెలుసు కదా అందరికి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ C is equal to 0 అని చెప్పేసి డైరెక్ట్ గా నేను అక్కడ ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కన్సోల్ ఫంక్షన్ క్లియర్ స్క్రీన్ అంటే పాత అవుట్పుట్ ఏదైనా ఉంటే అది ఎరేజ్ అయిపోయి నాకు మళ్ళీ కొత్త అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే క్యారెక్టర్స్ ని ఎంటర్ చేయండి అని చెప్పుకోవాలి కదా, డైరెక్ట్ అవుట్పుట్ లో మనం రాయలేం కాబట్టి ఫస్ట్ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ప్రింట్ఎఫ్ ఇక్కడ స్లాష్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అని చెప్పాను కదా, కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ క్యారెక్టర్స్ అని రాస్తాను. ఎంటర్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ ఒక్కొక్క దాన్ని మనం ఎంటర్ చేసుకుంటాం. ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఒక స్ట్రింగ్ ని ఫామ్ చేయాలి కదా. ఏంటంటే రిపిటేషన్ గా అంటే ఒకదాని పక్కన ఒకటి మనం రిపీటెడ్ గా దాన్ని ప్లేస్ చేసుకుని ఒక స్ట్రింగ్ ని ఫామ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వైల్ లూప్ ని తీసుకుంటాం. వైల్ లూప్ ని తీసుకుని దాని ద్వారా మనం ఏం చేస్తాము అంటే క్యారెక్టర్స్ ని ఒక్కొక్క క్యారెక్టర్ ని దాంట్లోకి ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేయడానికి మనం రాసుకునే వైల్ లూప్ ఏంటి? వైల్ మనం CH30 లోకి ఎంటర్ చేయాలి కదా క్యారెక్టర్స్ ని, కాబట్టి మనం ఏం చేస్తామంటే CH అని చెప్పి తీసుకుంటాం. CH అని చెప్పేసి తీసుకుంటాం. మనం ఇందులో ఈ క్యారెక్టర్ అరేలోకి ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకుంటున్నాం కాబట్టి CH అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ C అని ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి మొదలవుతుందని చెప్పాము, 0 నుంచి మొదలవుతుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకుంటుంది కాబట్టి C ని 0తో ఇనిషియలైజ్ చేసాం కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకుంటున్నాం CH అని చెప్పి తీసుకున్నాం. ఇది తీసుకున్నప్పుడు దీంట్లోకి ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎంటర్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే గెట్ క్యార్ అనే ఫంక్షన్ ఉపయోగించుకుంటాం. అంటే ఇక్కడ ఏమన్నా వస్తాం మనం గెట్ క్యార్ ఆఫ్ అనే ఫంక్షన్. అంటే ఇదంతా కూడా దీంట్లో జరుగుతుంది. అంటే ఈ CH అనే దాంట్లోకి గెట్ క్యార్ అనే ఫంక్షన్ ద్వారా నేను డేటాని ఇస్తూ ఉంటాను. అది కూడా ఎంత వరకు ఇస్తాను అంటే అంటిల్ ఐ ప్రెస్ /n న్యూ లైన్ ని ప్రెస్ చేయనంత వరకు. ఎంతవరకు? న్యూ లైన్ ని నేను ప్రెస్ చేయనంత వరకు నేను డేటాని ఎంటర్ చేసుకుంటూ ఉంటాను. నాట్ ఈక్వల్ టు అని ఎందుకు రాసాను? నేను న్యూ లైన్ ని ప్రెస్ చేయనంత వరకు కూడా ఇందులోకి ఈ క్యారెక్టర్స్ కి గెట్ క్యార్ అనే ఫంక్షన్ ద్వారా CH అనే దాంట్లోకి ఒక్కొక్క క్యారెక్టర్ ని నేను ఎంటర్ చేస్తూ ఉంటాను. ఎంటర్ చేసిన తర్వాత స్టార్టింగ్ C వాల్యూ ఎప్పుడు 0 ఉంటుంది కదా, CH0 ఈజ్ ఈక్వల్ టు గెట్ క్యార్ ద్వారా ఒకటి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది? CH1 కదా, 1 లోకి రావాలి అంటే నేను దేని ఇంక్రిమెంట్ చేయాలి? C ని ఇంక్రిమెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తానంటే C++ అని చెప్పి రాస్తాను. అంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ మనం వైల్ లూప్ లో దీన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ నెక్స్ట్ లైన్ ప్రెస్ చేసేంత వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని నేను ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసేసిన తర్వాత చివర్లో ఎక్కడైతే నెక్స్ట్ లైన్ ప్రింట్ చేశానో అప్పుడు CH ఈజ్ ఈక్వల్ టు నల్ క్యారెక్టర్. ఎందుకంటే క్యారెక్టర్ అరే కదా, క్యారెక్టర్ అరేలో చివర్లో నేను ఏ ఇంక్లూడ్ చేయాలి? నల్ క్యారెక్టర్ ని నేను ఇంక్లూడ్ చేయాలి. నల్ క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేసిన తర్వాత నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని రాస్తాను. ప్రింట్ చేయమని అడుగుతాను. ఆ ప్రింట్ చేయమని అడిగినప్పుడు ఏమని రాస్తాను? ప్రింట్ఎఫ్ /n ఇక్కడ ఎంటర్ క్యారెక్టర్స్ తీసుకున్నాం కదా, ఆ క్యారెక్టర్స్ అన్ని కలిపి ఒక స్ట్రింగ్ రూపంలో చూడటానికి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఎంటర్డ్ స్ట్రింగ్
స్ట్రింగ్ కి ఎప్పుడు కూడా ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, ప్రింట్ఎఫ్ లో ఫార్మాటెడ్ ఫంక్షన్ లో %s కామా. ఇప్పుడు దేంట్లో ఉన్నాయి మొత్తం అన్ని కూడా క్యారెక్టర్స్ అన్ని /0 తో కలిపి మొత్తం అన్ని కూడా నాకు ఎక్కడ వస్తాయి, ch అనే దాంట్లో వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ రాసి చివరిలో దీన్ని నేను క్లోజ్ చేస్తాను. చివరిలో దాన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కనుక ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఒక్కొక్క డేటా ఒక్కొక్క క్యారెక్టర్ ని కనుక నేను ఇచ్చుకుంటూ వెళ్తే హౌ ఇట్ విల్ కమ్. ఫస్ట్ ఏం చేయాలి, F9 ఎర్రర్స్ ని చెక్ చేయండి. తర్వాత F2 సేవ్ చేయండి. Ctrl+F9 ప్రెస్ చేసిన వెంటనే ఫస్ట్ ఏమని అడుగుతుంది, ఎంటర్ క్యారెక్టర్స్ అవుట్పుట్ లో. ఎంటర్ క్యారెక్టర్స్ అని అడిగిన వెంటనే మీరు క్యారెక్టర్స్ ని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సపోజ్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ABN అని చెప్పేసి నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసేంత వరకు కూడా ABN అనేది తీసుకున్నాను కదా, ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఏ ప్రెస్ చేసినప్పుడు నేను ఏ అని టైప్ చేసినప్పుడు ch0 get char అంటే ఫస్ట్ దాంట్లో ఏముంటుంది, ఏ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే C వాల్యూ 0 నుంచి ఏమైపోతుంది, 1 అవుతుంది. 1 అయినప్పుడు నేను B అనేది రాసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే B అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ నాట్ ఈక్వల్, నేను ఇంకా నెక్స్ట్ లైన్ ఇవ్వలేదు కదా, కాబట్టి మళ్ళీ C ఇంక్రిమెంట్ అవుతుంది. C ఇంక్రిమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం ప్రెస్ చేశాను, N అంటే N అనేది ఎక్కడ వస్తుంది, C ఇంక్రిమెంట్ అయితే C వాల్యూ ఎంత అయిపోతుంది, 2 అంటే N ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం ప్రెస్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. అంటే నెక్స్ట్ లైన్ అని చెప్పి రాస్తాను. కాబట్టి నాట్ ఈక్వల్ టు అంటే నేను ఇక్కడ ఇచ్చేంత సేపు కూడా క్యారెక్టర్ కాకుండా నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ లైన్ నాట్ ఈక్వల్ టు నెక్స్ట్ లైన్ ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్. కండిషన్ అవుతుందమ్మా, ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ నేను క్యారెక్టర్ ఇచ్చినంత సేపు అంటే ABN అని ఇచ్చినంత సేపు ఇక్కడ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. కండిషన్ అవుతుంది, ఇక్కడ ట్రూ అవుతుంది. అదే కనుక నేను స్లాష్ అని ఇచ్చాను అనుకోండి, /n నాట్ ఈక్వల్ టు /n అనే కండిషన్ అవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు నేను ఈ లూప్ లోంచి బయటకు వస్తాను. లూప్ లోంచి బయటకు వచ్చినప్పుడు ch is equal to /0 అంటే ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్ అయి బయటకు వచ్చే టైంకి ఇంక్రిమెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ 3 కదా, ఆ 3 లోకి నెక్స్ట్ నేను ఏమి ఇస్తున్నాను, /0 అంటే 4 క్యారెక్టర్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇలా 4 క్యారెక్టర్ ఇంక్లూడ్ చేయడం వల్ల క్యారెక్టర్స్ అన్ని కలిపి నేను ఏం చేస్తున్నాను, ఒక స్ట్రింగ్ ని ఫార్మ్ చేశాను. అంటే ఇప్పుడు ఇక్కడ CH లో నాకు ఏం డిస్ప్లే అవుతుంది, ఎంటర్డ్ స్ట్రింగ్ లో ఏమొస్తుందమ్మా, రన్ చేసినప్పుడు ఎంటర్డ్ స్ట్రింగ్ లో నాకు ఇక్కడ ABN అనేది వస్తుంది. ఎంటర్డ్ స్ట్రింగ్ లో నాకు ABN అనేది వస్తుంది. అంటే ఇలాగ మనం గెట్ క్యాన్ అనే ఫంక్షన్ ఉపయోగించుకుని క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఇచ్చి ఒక స్ట్రింగ్ ని మనం ఫార్మ్ చేస్తున్నాం. మనం నెక్స్ట్ ఫంక్షన్ గెట్ CH అండ్ గెట్ CHE రెండు కలిపి చూద్దాం. నెక్స్ట్ ఫంక్షన్స్ గెట్ CHE అండ్ గెట్ CH రెండు కూడా క్యారెక్టర్స్ ని రీడ్ చేస్తాయి. కాకపోతే ఇది క్యారెక్టర్ ని ఇచ్చినప్పుడు తీసుకుని డిస్ప్లే చేస్తుంది. ఇది మనం ఇచ్చినప్పుడు మనకి కనపడదు, అంటే అవుట్పుట్ లో మనం ఇచ్చిన క్యారెక్టర్ అక్కడ కనపడదు, కానీ మనం తర్వాత దాన్ని డిస్ప్లే చేసుకున్నప్పుడు చూపిస్తుంది. ఇది మన కీబోర్డ్ నుంచి ఇచ్చినప్పుడు చూపిస్తుంది, అవుట్పుట్ లో డిస్ప్లే చేసేటప్పుడు కూడా చూపిస్తుంది. కానీ గెట్ CH ఆఫ్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చేటప్పుడు కీబోర్డ్ నుంచి ఇచ్చేటప్పుడు అది చూపించదు, కీబోర్డ్ నుంచి ఇచ్చేటప్పుడు అది చూపించదు. మనం డిస్ప్లే చేసుకునేటప్పుడు అంటే అవుట్పుట్ ని డిస్ప్లే చేసుకునేటప్పుడు మాత్రం ఇది మళ్ళీ మనం ఏదైతే క్యారెక్టర్ ఇచ్చామో అది మనకి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండు ఫంక్షన్స్ ఎలా పనిచేస్తాయి అంటే, గెట్ CH ఏం చేస్తుంది, కీబోర్డ్ నుంచి ఇచ్చినప్పుడు తీసుకుంటుంది, తిరిగి నాకు డిస్ప్లే చేస్తుంది. కానీ గెట్ CH అనేది కీబోర్డ్ నుంచి ఇచ్చినప్పుడు చూపించదు, కానీ డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం నేను ఏదైతే ఇచ్చానో అది నాకు డిస్ప్లే చేస్తుంది. దానికి సంబంధించి ప్రోగ్రామ్ రాసుకుందాం. మనం ఎవ్రీ టైం రాసుకున్నట్టుగానే ఫస్ట్ ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం, ప్రీ ప్రాసెసర్ సెక్షన్ తోటి. #include stdio.h #include conio.h. ప్రతి సి ప్రోగ్రాము మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను రెండింటిని ఒకే చోట చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి
రెండు క్యారెక్టర్స్ ని తీసుకుంటాను, అంటే అదే అక్కర్లేదు ఎందుకంటే సింగిల్ క్యారెక్టర్స్ ని తీసుకుంటాను చెప్పాను కదా. గెట్ సిహెచ్ఈ, గెట్ సిహెచ్ రెండు కూడా క్యారెక్టర్స్ ని రీడ్ చేసుకుంటాయి, రెండు క్యారెక్టర్స్ ని డిస్ప్లే చేస్తాయి. కాకపోతే ఇది రీడ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఏం రీడ్ చేసుకున్నామో చూపిస్తుంది. కాకపోతే మనం కీబోర్డ్ నుంచి ఇచ్చేటప్పుడు సిహెచ్ అనేది చూపించదు, కానీ డిస్ప్లే చేసుకునేటప్పుడు మాత్రం మనం ఏవైతే ఇచ్చామో కీబోర్డ్ నుంచి అది మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ క్యారెక్టర్స్ ని మాత్రమే తీసుకుంటున్నాను. క్యారెక్టర్ సిహెచ్ అని ఒకదానికి, సి అని ఒకదానికి తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ ని రాస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్యారెక్టర్ ని సిహెచ్ లోకి ఎంటర్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకుంటాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ని మాత్రమే ఎంటర్ చేయమని. ఓకేనా? ఈ ఒక క్యారెక్టర్ ని ఎంటర్ చేయమనేటప్పుడు నార్మల్ గా మనం ఉపయోగించుకునే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? పర్సంటేజ్ సి ని ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ మనం పర్సంటేజ్ సి కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? గెట్ సిహెచ్ఈ అనే ఫంక్షన్ ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు నేను సిహెచ్ అనే దాంట్లోకి గెట్ సిహెచ్ఈ అనే ఫంక్షన్ తోటి ఒక క్యారెక్టర్ ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన క్యారెక్టర్ డిస్ప్లే చేసుకోవడానికి ఇప్పుడే చెప్పుకున్న పర్సంటేజ్ సి ని ఉపయోగించుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ దాన్ని డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏమని రాస్తాను? స్లాష్ ఎన్ ఇన్పుట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నేను ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం రాయాలి? పర్సంటేజ్ సి. స్ట్రింగ్ అయితే మనం ఏం రాస్తాం? పర్సంటేజ్ ఎస్ కామా సిహెచ్. ఇది దేనికోసం రాసుకున్నాం మనం? గెట్ సిహెచ్ అనేది. నెక్స్ట్ ఈ సి అనేది తీసుకుని గెట్ సిహెచ్ ఆఫ్ అనే ఫంక్షన్ ని రాద్దాం. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను? ప్రింట్ఎఫ్ స్లాష్ ఎన్ ఎంటర్ ఏ క్యారెక్టర్. ఎంటర్ ఏ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ని ఎంటర్ చేయమని చెప్పండి. ఈ క్యారెక్టర్ దేనిలోకి ఎంటర్ చేయమంటున్నాను? సి అనే దాంట్లోకి. సి ఈజ్ ఈక్వల్ టు గెట్ సిహెచ్ ఆఫ్. ఇప్పుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ డిస్ప్లే చేసుకోవడానికి సేమ్ ఇలాగే రాసుకుంటాం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ స్లాష్ ఎన్ ఇన్పుట్ క్యారెక్టర్ పర్సంటేజ్ సి కామా సి అని చెప్పి రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ నేను ప్రోగ్రామ్ ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? నార్మల్ గానే ఫస్ట్ మనం ఏం చేస్తాం? F9 ఉపయోగించుకుని ఎర్రర్స్ ని చెక్ చేస్తాం. ఎర్రర్స్ చెక్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? ఎంటర్ ఏ క్యారెక్టర్ అవుట్పుట్ లో. ఎంటర్ ఏ క్యారెక్టర్ అని చెప్పి అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అయినప్పుడు మనం ఒక క్యారెక్టర్ ని ఎంటర్ చేస్తాం. ఒక క్యారెక్టర్ నేను సపోజ్ ఇక్కడ జీ అని చెప్పి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే నాకు నెక్స్ట్ స్టెప్ లో ఇన్పుట్ క్యారెక్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఏమైనా డిస్ప్లే అవుతుంది? నాకు ఇన్పుట్ క్యారెక్టర్ జీ అని చెప్పి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? నెక్స్ట్ కంట్రోల్ ఏమొచ్చింది? ఎంటర్ ఏ క్యారెక్టర్. ఎంటర్ ఏ క్యారెక్టర్. ఇక్కడ సిహెచ్ ఆఫ్ అనే ఫంక్షన్ కి నేను సిలోకి క్యారెక్టర్ ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేటప్పుడు సపోజ్ నేను బి అనే క్యారెక్టర్ ఇచ్చాను. ఈ క్యారెక్టర్ ఇచ్చాను బి. కాకపోతే నేను బి అని కీబోర్డ్ మీద ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ బి అనేది కనపడదు. కనపడకుండా నెక్స్ట్ ఇన్పుట్ క్యారెక్టర్ లో మాత్రం ఏమని కనపడుతుంది అంటే నేను ఏదైతే ఇచ్చానో ఆ క్యారెక్టర్ నాకు డిస్ప్లే అవుతుంది. నేను ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చానో ఆ క్యారెక్టర్ నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే సిహెచ్ఈ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? కీబోర్డ్ నుంచి ఇచ్చిన క్యారెక్టర్ ని రీడ్ చేసుకుంటుంది, మళ్ళీ దాన్ని డిస్ప్లే కూడా చేస్తుంది. కానీ సిహెచ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? మన కీబోర్డ్ నుంచి ఇచ్చిన తీసుకుంటుంది, కానీ మనకు అక్కడ డిస్ప్లే చేయదు. కానీ మళ్ళీ మనం దానికి సపరేట్ గా అవుట్పుట్ స్టేట్మెంట్ రాసి డిస్ప్లే చేయండి అంటే మాత్రం మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది అక్కడ మనకి కంపల్సరీగా డిస్ప్లే చేసి చూపిస్తుంది. అది గెట్ సిహెచ్ఈ అండ్ గెట్ సిహెచ్ ఆఫ్ అనే ఫంక్షన్స్ కి సంబంధించింది.
యాక్చువల్గా రీడింగ్ స్ట్రింగ్స్ లో మనం స్కాన్ఎఫ్ ఫార్మాటెడ్ అండ్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ని చూసాం. ఫార్మాటెడ్ లోనేమో స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉపయోగించి కంప్లీట్ స్ట్రింగ్ ని రీడ్ చేయటం, నెక్స్ట్ గెటర్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించుకుని అన్ఫార్మాటెడ్ ఫంక్షన్ లో కంప్లీట్ స్ట్రింగ్ ని రీడ్ చేయటం. నెక్స్ట్ గెట్ క్యార్ అనే దాని ద్వారా క్యారెక్టర్స్ అన్నిటిని తీసుకుని ఒక స్ట్రింగ్ ని ఫామ్ చేయటం. నెక్స్ట్ గెట్ సిహెచ్ లో మనం డిఫరెన్సెస్ ని చూసాం. అంటే రెండు కూడా క్యారెక్టర్స్ ని రీడ్ చేసుకుంటాయి. కాకపోతే సిహెచ్ఈ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, క్యారెక్టర్ ని ఇన్పుట్ నుంచి ఇచ్చినప్పుడు తీసుకుంటుంది, నెక్స్ట్ డిస్ప్లే కూడా చేస్తుంది. కానీ గెట్ సిహెచ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, మన కీబోర్డ్ నుంచి ఇచ్చింది అది మనకు చూపించకపోవచ్చు, కానీ డిస్ప్లే చేయమన్నప్పుడు మాత్రం అవి డిస్ప్లే చేస్తాయి. రీడింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇవాళ మనం ఏమైతే చెప్పుకున్నామో దాన్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. రీడింగ్ స్ట్రింగ్స్ క్యాన్ బి రెడ్ ఇన్ టూ వేస్ గా మన స్ట్రింగ్స్ ని రీడ్ చేయొచ్చు. అంటే కీబోర్డ్ నుంచి ఇవ్వచ్చు బై ఫార్మాటెడ్ ఫంక్షన్స్ అండ్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్. ఫార్మాటెడ్ ఫంక్షన్స్ లో అయితే మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. ఇట్ యూజెస్ ఫార్మాటెడ్ స్పెసిఫైయర్ టు రీడ్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ ని రీడ్ చేయడానికి అది ఫార్మాటర్ స్పెసిఫైయర్ యూజ్ చేస్తుంది. ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ ఎస్. As format functions reads all types of data, format specifier is used. ఎందుకంటే formatted functions అన్ని రకాల డేటాస్ ని తీసుకుంటాయి కాబట్టి అది ఏ డేటా తీసుకుందో స్పెసిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఫార్మాట్ స్పెసిఫైయర్ ని యూజ్ చేస్తాం. అదే అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ దగ్గరికి వస్తే అవేంటి, గెట్ ఎస్, గెట్ క్యార్, గెట్ సిహెచ్ఈ, గెట్ సిహెచ్. నో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఈజ్ యూజ్డ్. ఎందుకని అన్ని అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ కూడా ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ ని మాత్రమే రీడ్ చేసుకుంటాయి కాబట్టి దానికి ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది అవసరం లేదు. యాజ్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ రీడ్ ఓన్లీ క్యారెక్టర్ డేటా. గెటర్స్ ఫంక్షన్ ఇస్ యూజ్డ్ టు రీడ్ ఎంటైర్ స్ట్రింగ్ ఎట్ ఏ టైం. స్ట్రింగ్ మొత్తాన్ని ఒకేసారి రీడ్ చేసుకోవడానికి మనం గెటర్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం, జస్ట్ లైక్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. గెట్ క్యార్, గెట్ సిహెచ్, గెట్ సిహెచ్ఈ, గెట్ సిహెచ్ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేస్తూ స్ట్రింగ్ ని అవి ఫామ్ చేస్తాయి. అలా ఫామ్ చేసేటప్పుడు గెట్ సిహెచ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ ని తీసుకుంటుంది, కానీ కీబోర్డ్ నుంచి టైప్ చేసేటప్పుడు మనకు అవుట్పుట్ లో కనపడదు. కానీ మనం దాన్ని డిస్ప్లే స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో డిస్ప్లే చేయండి అని చెప్పినప్పుడు మాత్రం మనకు అది డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకేనా, చూడండి నోట్ ఇది. బై రీడింగ్ వన్ బై వన్ క్యారెక్టర్స్ వీ కెన్ ఫార్మ్ ఏ స్ట్రింగ్. అంటే మనం గెట్ క్యార్, గెట్ సిహెచ్ఈ, గెట్ సిహెచ్ అనే ఫంక్షన్స్ ద్వారా ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేసుకుంటూ మన స్ట్రింగ్ ని కూడా ఫామ్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా రీడింగ్ స్ట్రింగ్స్. నెక్స్ట్ వీడియోలో మనం రైటింగ్ స్ట్రింగ్స్ ని నేర్చుకుందాం.